వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడనో, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడనో, లేకపోతే అమిత్ షా ఉన్నాడనో, జేపీ నడ్డా ఉన్నాడనో మా ఆరోపణ కాదు. ఎవరైతే ఉంటే ప్రవీణ్ గారు నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోతే యాక్సిడెంట్ గానే బయట పెట్టండి. ఎందుకు ఇన్ని రోజులు మీరు విచారణ పేరుతోని క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు? అంటే వాళ్ళ తరపున ఎవరు గొంతెచ్చే వాళ్ళు లేరు, వాళ్ళ తరపున పార్లమెంట్ లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళ తరపున అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ అనే ఒక దుర్మార్గుడు ఆయన సనాతన హిందూ అంటాడు, అటు పోయి కమ్యూనిస్ట్ అంటాడు, ఇటు పోయి మా నాయన నాస్తికుడు అంటాడు. ఏం మాట్లాడతావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, భిన్న మతాలు అందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటావు, కులం లేదు మతం లేదు అంటావు. మరి నీ తోటి సహచరుడైనటువంటి మేధావి లాంటి వ్యక్తి రక్షణ టీవీ వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. ఆయన హైందవ మేధావులను తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు రక్షణ టీవీలో. అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మహానుభావుడు చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి వాడు చెప్తాడు రాధా మనోహర్ అంటాడు, యేసు ప్రభు ఎవడికి పుట్టాడో తెలియదు అంటాడు. ఇటువంటి సన్నాసిని ఏం చేయాలో మీరే చెప్పండి. కాబట్టి